ఎర్ర రై నా కుర్చీలో కూర్చొని ఏదో రాస్తున్నావేంటి? ఏం లేదు. ఇలా ఇవ్వు. అయ్యయ్యో, నా రెండో పెళ్ళం గిరిజా పేరు ఎందుకురా రాస్తున్నావు? గిరిజ అనే పేరు నాకు చాలా ఇష్టం. గిరిజని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యయ్యో, అస్తమాను గిరిజా గిరిజా అంటున్నావే. ఆ భూమికి సొంతదారుని నేను. ఆ భూమిని వేరొకరిని దున్ననిస్తానా? వ్యవసాయదారులా మాట్లాడకండి అయ్యగారు. నేను చచ్చినా సరే బతికినా సరే గిరిజే నా ప్రాణం. ఇక మీదట దాని పేరుగా నెత్తావో నేను చితగొడేస్తాను, జాగ్రత్త. అయ్యగారు, మీరు నన్ను కొట్టినా సరే చంపినా సరే ఆ గిరిజ అనే పేరు నా గుండెల మీదే ఉంది. నన్ను తగలబెట్టినా సరే ఆ గిరిజ అనే పేరును మాత్రం మీరు తగలబెట్టలేరు. తగలబెట్టలేమా? చూస్తాను రా. అయ్యగారు, అయ్యగారు, నా పేపర్ ఇచ్చేయండి. అయ్యగారు, అయ్యగారు, ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నా. అయ్యగారు, ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి. నీ మనసులోంచి తీయలేమా? దీన్ని తగలబెట్టాను చూడు. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తానా? చూస్తూ ఉండండి. ఏం చేస్తాడు? రేయ్, ఎందుకురా నీళ్లు? నాకొద్దు. పంచామృతం తయారు చేస్తున్నావా? పాప అప్పుడా? అయ్యగారు, పేపర్ మీద ఉన్న పేరును కాల్చేశారు. ఇప్పుడు ఆ పేరు నా హృదయంలో ఉంది. ఎలా కాల్చేస్తారు? నేను కూడా మరో చరిత్ర సినిమా చూశాను. నువ్వే సినిమానైనా చూసుకోరా. నా పెళ్ళం మీద మోజుపడి దాని పేరు రాస్తే నేను క్షమించి ఊరుకుంటానా? అయ్యగారు, ఎంత మాట అన్నారు? గిరిజ అనేది చిన్న వయసులో చనిపోయిన నా చెల్లెలి పేరు. ఈ రోజు నా చెల్లెలు గిరిజ చనిపోయిన రోజు. అందుకే గిరిజ గిరిజ అనే పేరు పేపర్ నిండా రాశాను. ఏంటి, నీ చెల్లెలి పేరా? అవునయ్య గారు, చిన్నమ్మగారి పేరు నా చెల్లెలి పేరు ఒకటే అయినందువల్ల మీరు నన్ను అనుమానించారు. మీకు వయసు పైబడే కొద్దీ అనుమాన బుద్ధులే ఎక్కువయ్యాయి. మీ అనుమానం వల్ల గిరిజ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఎప్పుడైనా నిజం గ్రహించారా అయ్య గారు? అర్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఇక మీదట నిన్ను అనుమానించను, నా గిరిజనే అనుమానించను. పెద్దమ్మగారిని? ఇక మీదట దాన్ని అనుమానించి ఏంటయ్యా ప్రయోజనం? అయితే మీరు రండి. ఏంట్రా? అమ్మగారినా? భోజనం రెడీగా ఉంది, పెడదామని పిలిచాను. సరే సరే సరే. మళ్ళీ అనుమానిస్తున్నారే? లేదురా, క్షమించు. ఇంకా ఆయన రాలేదండి. తప్పకుండా వస్తానన్నారు. అదిగో వచ్చినట్టున్నారు. రండి సార్, రండి. ఎందుకీ పెట్టే? శవం కోసం. శవం ఇందులో పెట్టి తీసుకెళ్తే ఎవరికి అనుమానం రాదు. శవం ఎక్కడుంది? బాత్రూమ్ లో ఉంది. రండి, నేను చూపిస్తాను. రండి, వెళ్దాం. మీరా? అవును, మేమే. ఎవరి అంకుల్ కొత్తగా ఉన్నారు? కొత్త మావయ్య. ఈ ఇంట్లో కొత్తగా దేవుడు వచ్చాడు, కొత్తగా మావయ్య వచ్చాడు. ఈ ఇంట్లో అన్ని కొత్త కొత్తగానే జరుగుతున్నాయి. అవును, ఈ పెట్టి లోపల ఏముంది? ఏమీ లేదమ్మా, పాత సామాన్లు అన్నీ ఉన్నాయి. ఆ సామాన్లు వాడికి తీసుకెళ్ళాలి, అందుకే తీసుకెళ్తున్నాను. అవును,
దీన్ని తీసుకెళ్లి పడేస్తే మనకు పట్టిన స్థినంతా వదిలిపోతుంది. అలాగా? అయితే దీన్ని వెంటనే తీసుకెళ్ళిపోండి. టాక్సీ ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను, దీన్ని మన కోసమే. ఏమిటి ఆ రేకు పెట్లో ఏమిటి? చెప్పండి. అది ఏం లేదు. పెట్లో ఏముందో తెలుసా? ఏముందంటే అందులో మరి నాకు తెలీదు, మీరు చెప్పండి ఏముంది. నేను చెప్తాను. ఆ పెట్లో ఏముందో నాకు బాగా తెలుసు. పెట్లో ఏముంది? పెట్టెలో నువ్వు ఊరుకో. ఆ పెట్టెలో పాత సామాన్లన్నీ ఉన్నాయి. అవి బయటికి వెళ్ళడమే నీకు సంతోషం కదూ. ఎలా కరెక్ట్ గా చెప్పారు? ఇది మీకెలా తెలుసు? మీ మాటలు నేను చాటుగా విన్నానుగా. వయసు అయిపోయినా జ్ఞాపకశక్తి ఎక్కువే. సరే, నేను ఒక చెయ్యేస్తా. వద్దు, మేమే తీసుకెడతాం. 4 చేతులు పడితేనే ఇది ఎళ్ళవలసిన చోటుకి వెళ్తాది. మీరు చెయ్యండి. అయితే నేను చెయ్యేస్తాను. ఏంటిది చచ్చినోడు అంత బరువు ఉంది? ఏంటిది శవం కమ్ము కొడుతుంది? ఈ కాలంలో ఇనివే అంతంటే. పెట్టి తెరుచుకోలేదు. తెరుచుంటే లోపల ఏముందో తెలుసుకునే వాళ్ళం. లోపల పాత ఇనుప సామాన్లే ఉన్నాయి. తీసి దాంట్లో పెట్టండి. అయితే మేము వెళ్తాం. మరి అయితే మేము వస్తాం. ఒక నిమిషం ఉండు. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. వీడి శవాన్ని తీసుకెళ్ళడానికైనా ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మయ్యా. ఎందుకు బండి ఆపావు? 2 రోజులుగా నా తమ్ముడు కనపడడం లేదు. వాడు ఎక్కడా అని అడుగుతున్నాను. వాడెక్కడా? చెప్పు, చెప్పరా. నువ్వు నీ తమ్ముడిని చూడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా చూసే తీరాలి. చివరిసారిగా ఒక్కసారి చూడు. అర్థం కాలేదా? అర్థం చేస్తాను. రా. అయ్యో తమ్ముడు!